హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము వెళ్ళిన ఒక 3 days ట్రిప్ టు హాసన్, బేలూర్ అండ్ హలిబేడి ట్రిప్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. మొత్తం 15 ప్లేసెస్ అయితే చూసామండి. ఎక్కువగా టెంపుల్సే ఉన్నాయి. అన్నీ కూడా 10th to 14th centuries మధ్యలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ అనమాట. హోయసల డైనాసిటీ టైంలో అసలు సౌత్ ఇండియాలో ఆర్కిటెక్చర్ అండ్ రిలీజియన్ డెవలప్ అయ్యింది ఆ టైంలోనేనట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి టెంపుల్స్ అయితే మాత్రం. ఇవి ఇష్టమైన వాళ్ళే చూడగలరండి. ఏదో రాళ్ళు రప్పలు అనుకుంటే అలానే ఉంటుంది. ఇంట్రెస్ట్తో చూసామంటే చాలా చాలా బాగా నచ్చుతాయి ఇవన్నీ కూడా. నేను ఇంకా ముందు వీడియోస్లో కూడా విజయనగర ఎంపైర్ టైంలో ఉన్న చాలా మాన్యుమెంట్స్ గురించి హంపి టూర్ వీడియోలో కూడా చూపించానండి. చూడని వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో యాక్చువల్గా మేము వెళ్ళే ముందు నేను ప్లేసెస్ అయితే ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నామండి. కానీ వాటి హిస్టరీ ఏంటి ఇవన్నీ ఏమీ చూడలేదు. బట్ ఎన్నో కొత్త వింత వింత విశేషాలు అయితే తెలిసాయి అన్నమాట. సో నేను అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇక్కడైతే ఈరోజు నేను ఈ వీడియోలో ఫస్ట్ డే మేము వెళ్ళిన ప్లేసెస్ గురించి అయితే షేర్ చేస్తాను. మేము బెంగళూరు నుంచి అయితే వెళ్ళామండి. సో మేము బెంగళూరు నుంచి వెళ్ళిన డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళడానికి నేను మొత్తం ప్లాన్ అయితే ముందే రెడీ చేసుకున్నానండి. మొత్తం నాకు 2 days పట్టింది టోటల్గా ఇవన్నీ చూసుకోవడానికి. అన్నీ కూడా అసలు ఏమేం ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. సో మొత్తం అదంతా కూడా లిస్ట్ రాసుకుని ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి, ఒకదానికి డిస్టెన్స్ ఎంత, అండ్ గూగుల్ మ్యాప్స్లో చూసుకుని, అంటే ఏది కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో రూట్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుని, అంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి వచ్చిందనుకోండి, ఒక్కొక్కసారి మనకి వెనక్కి రావాల్సి వస్తుంది. సో అట్లా ఏమీ జరగకుండా ముందే అన్నీ కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా మొత్తం ప్లాన్డ్గా అయితే ఒకదాని తర్వాత దేని తర్వాత ఏది వస్తుంది అనేది దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకుని మొత్తం లిస్ట్ రాసుకుని ఎన్ని కిలోమీటర్స్ ఏంటి, అండ్ రూమ్ అది కూడా ముందే బుక్ చేసుకున్నామండి. సో ఆ రూమ్కి ఎన్ని కిలోమీటర్స్ ఏంటి ఇదంతా కూడా నేను ముందే ప్లాన్ చేసుకుని అయితే ఉంచానమాట. మొత్తం గూగులే గైడ్ చేసింది నాకైతే. ఇలా మొత్తం ప్లాన్డ్గా వెళ్ళడం వల్ల మేము అనుకోని ప్లేసెస్ కూడా కొన్ని అయితే విజిట్ చేసాము. మేమైతే కార్లో వెళ్ళామండి బెంగళూరు టు హాసన్. చాలా తక్కువ బడ్జెట్తో అయిపోయింది ముందు ప్లాన్డ్గా వెళ్ళడం వల్ల. ఈవెన్ బస్సెస్ ఆర్ ట్రైన్స్లో వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. మొత్తం వాళ్ళే చూపిస్తారు ప్లేసెస్ అన్నీ కూడా. సో బెంగళూరులో ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయిపోయామండి. 4:30కి స్టార్ట్ అయ్యి ఫస్ట్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి రామనాథపురం అనమాట. సో దానికోసం లొకేషన్ పెట్టుకుంటే అది వచ్చేసి చూపించిన టైం 3 hours 45 minutes. సో 8:23 అయితే చూపించిందండి. కరెక్ట్గా అది చూపించిన ప్రకారమే కరెక్ట్గా 8:23కి అయితే రీచ్ అయ్యామన్నమాట రామనాథపురాకి. సో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా సరే మనకి ట్రిప్స్ అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మన ఓన్ వెహికల్ అయినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి ట్రిప్ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా అంతగా ఏమీ అనిపించదు. సో ఇలా మొత్తానికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. మొత్తానికి కాసేపటికైతే ఇలా వెలుగొచ్చింది. ఇలా టోల్ గేట్స్ దాటుకుంటూ ఇది యాక్చువల్గా మనకి హాసన్, బెంగళూరు టు హాసన్ వెళ్ళడానికి ఇది సెకండ్ రూట్ అండి. ఇది ఒరిజినల్ రూట్ కాదు, మనకి ఒరిజినల్ హైవే అయితే ఉంటుంది బెంగళూరు టు హాసన్ వెళ్ళడానికి. బట్ ఇది వచ్చి రామనాథపుర వెళ్ళడానికి అనమాట. సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ట్రిప్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా రిమోట్ ప్లేసెస్ ఉన్నాయండి. రిమోట్ ఏరియాస్లో కూడా రోడ్లు అసలు చాలా బాగున్నాయి. అసలు మనకి ఎక్కడ గుంతల రోడ్డు అనేదే లేదనమాట అసలు. సో హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ రూట్లో. సో రామనాథపుర వెళ్ళడానికి ఈ రూట్లోకి అయితే వచ్చామన్నమాట. హైవే నుంచి మనకి ఒక సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో రోడ్డు కూడా ఇలా 2 సైడ్లు చెట్లతో కూడా ఉంటుంది. ఇది వచ్చి చిన్న ఫారెస్ట్ అనమాట. సో నేను అందుకే ఈ ఫారెస్ట్ని కూడా రికార్డ్ చేశాను. అండ్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా హాసన్ 50 kilometers అనేసి ఉంది. సో ఈ రోడ్ నుంచి కూడా హాసన్కి వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ రాముడి పట్టాభిరాముడి టెంపుల్కి అయితే విజిట్ చేసామండి రామనాథపురలో. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. అన్ని రాముడి గుళ్ళకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ రాముడు, సీత, భరతుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు కూడా ఉంటారు ఈ టెంపుల్లో. రాముడి వడిలో సీత కూర్చున్నట్టు ఉంటుందన్నమాట ఇక్కడ విగ్రహం. ఇలాంటిది ఇండియాలో మొత్తం 3 మాత్రమే ఉన్నాయంటండి. అందులో ఇది కూడా ఒకటనమాట. ఈ టెంపుల్ గురించి అక్కడ పూజారి గారు చెప్పిన మాటలు వినండి. నమః హరి ఓం. స్వామి వచ్చేసి పట్టాభిరామచంద్ర స్వామి, రామ, సీత, భరత, శత్రుఘ్న, లక్ష్మణ, ఆంజనేయ. రావణుని సంహారం చేసే ముందు పట్టాభిరామచంద్ర స్వామి తమిళనాడులో ఉండే రామేశ్వరంలో శివుడిని పూజ చేసి బయలుదేరుతారు రావణుని సంహారం చేసి. ఎందుకంటే రావణుడు మహాశివుని భక్తుడు, అలాగే బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుని హత్యం చేస్తే బ్రహ్మహత్య దోషాన్ని వస్తుంది.
అందుకు కాబట్టి రామ ఏం చేస్తారు, ధర్మాని కోసం ఒక బ్రాహ్మణుని చంపుతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. రావణుని సంహారం చేసిన తర్వాత అందరూ ఏమంటారు అంటే, లంకలో ఎక్కువ బంగారు ఉంటుంది, అన్నీ ఉంటుంది కాబట్టి అందరూ అక్కడే మనం ఆಳ್విక చేద్దాము అని చెప్తారు. కానీ రామ ఏం చేస్తారు, జన్మభూమి ఇడిచి నేను ఎక్కడికి వచ్చేలేదు అని అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడికి వచ్చి కావేరిలో స్నానం చేసుకొని తన బ్రహ్మహత్య దోషాన్ని నివారణ చేసుకునేటప్పుడు సౌభరి మహర్షులు రాముని చూసి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడి నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి అని రాముడు బయలుదేరుతారు. భరత అలాగే శత్రుఘ్న రాముని స్వతంగా పట్టాభిషేకానికి పిలుచుకోపోవడానికి వచ్చింటారు. ఇది ఇదే స్థానం పురాణం. ఈ ఊరు పేరు వచ్చేసి రామనాథపుర అని వస్తుంది. పట్టాభిరామస్వామి నుంచి రామనాథపుర అని ఈ ఊరు పేరు వస్తుంది. అలా అక్కడ దర్శనం అయిపోయాక నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది కూడా చాలా ఫేమస్ అండి. అక్కడ విగ్రహం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ టెంపుల్కి చాలా విశిష్టత కూడా ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ వాళ్ళే ఇది కూడా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళకి లేదా ఏదైనా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇక్కడికి వెళ్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, అలాగే చర్మ వ్యాధులు నయం కూడా అవుతాయి అనేది బాగా ప్రసిద్ధి అండి. హాసన్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్స్ అయితే తప్పకుండా చూడండి. అండ్ ఈ విగ్రహం కూడా చాలా బాగుంటుందండి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనేది చాలా బాగుంటుంది ఇక్కడిది. ఇక్కడ లోపలైతే మనం వీడియోస్ తీయకూడదు, వీడియోస్ అలౌడ్ లేదు కాబట్టి నేను వీడియో అయితే తీయలేదు, జస్ట్ బయట మాత్రం తీశాను. అండ్ అలాగే ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. వ్యాసమందిర అనే నేమ్తో లాడ్జ్ కూడా ఉంటుంది. చిన్న ఊరైనా కానీ ముందు కూడా మీరు రూమ్ అయితే బుక్ చేసుకుని వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ కావేరీ నది అయితే ఉంటుందండి. అందరూ అక్కడ స్నానాలు చేసి వస్తూ ఉంటారనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెనకాలే ఇంకో టెంపుల్ ఉంటుందండి, అగస్తేశ్వర టెంపుల్ అనేసి. అక్కడ కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఇది వచ్చి మా నైబర్ చేసి ఇచ్చారండి ఈ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్గా వాళ్ళు కొత్తగా వచ్చారనమాట. మేము ఉండే ఆపోజిట్ హౌస్లో బెంగళూరులో తెలుగు వాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా టూర్కి అయితే వెళ్తున్నారు సేమ్ మేము వెళ్ళే రోజే. సో వాళ్ళకి చేసుకుంటూ మాకు కూడా అనేసి ఇచ్చారనమాట. సో స్వీట్ కదా అసలు. మీకు కూడా ఇలాంటి నైబర్స్ ఉన్నారా, ఉంటే కామెంట్ చేయండి. అండ్ దీని టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుందండి. ఇది సేమ్ పులిహోరలానే ఉంది, బట్ నార్మల్ రైస్తో కాకుండా వరి నూకతో చేస్తారట దీన్ని. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. అలా నెక్స్ట్ మేము అక్కడ నుంచి వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గోరూర్ డ్యామ్ అండి. అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ 34 మినిట్స్ అయితే చూపిస్తుంది టైమ్. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. సమ్మర్ కదా అసలు వాటర్ లేదు, జస్ట్ ఊరికే విజిట్ చేసి అయితే వచ్చాము. అండ్ నేను ఒక వీడియో అయితే పెట్టానండి, డ్రైవింగ్ వీడియో. సో అది ఇక్కడేనమాట. ఈ ప్లేస్ నుంచి గోరూర్ డ్యామ్కి వెళ్ళే దారిలో కొంతసేపు నేనైతే డ్రైవ్ చేశాను. నాకు పెద్దగా ఏమీ రాదు, బట్ ఐడియా అయితే ఉందన్నమాట డ్రైవింగ్. సో రోడ్స్ కూడా ఖాళీగానే ఉండడం వల్ల డ్రైవ్ అయితే చేశాను కొంతసేపు. సో అలా గోరూర్ డ్యామ్ వరకు అయితే వెళ్ళాము. అండ్ అక్కడ వాటర్ లేవని చెప్పాను కదా, వాటర్ ఉన్నప్పుడైతే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. దీన్ని 1979లో కన్స్ట్రక్ట్ చేశారు. హాసన్ డిస్ట్రిక్ట్లో డ్రింకింగ్ వాటర్కి, ఇరిగేషన్కి కూడా ఈ వాటరే యూజ్ చేస్తారు. వాటర్ ఉన్నప్పుడైతే ఇలా ఉంటుందండి చూడడానికి. దీన్ని హేమావతి రిజర్వాయర్ అని కూడా అంటారనమాట. సో దీన్ని విజిట్ చేయాలంటే కనుక జూలై నుంచి అక్టోబర్ వరకు అయితే చాలా బాగుంటుందండి. ఫుల్గా వాటర్తో అలా అయితే ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా వచ్చేసి గోరూర్ డ్యామ్ లేదా హేమావతి రిజర్వాయర్ అని కూడా అంటారనమాట దీన్ని. అలాగే దీనికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ షెట్టిహల్లి చర్చ్ అనేసి ఒకటి ఉంటుందండి. అది ఒక పెద్ద వింత ఒక రకంగా చెప్పాలి అంటే. ఇది ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అని చెప్తున్నాను కదా. సో ఒక 17 కిలోమీటర్స్ అయితే ఉందండి. ఇది రోడ్ కొంచెం చిన్నగా ఉంది అండ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. 17 కిలోమీటర్స్ అయినా కానీ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల. దీన్ని అయితే యాక్చువల్గా 1860లో ఫ్రెంచ్ మిషనరీస్ వాళ్ళు కట్టారటండి. ఈ హేమావతి రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ వాటర్లో మునిగిపోయిందంట ఈ చర్చ్. అందుకే దీన్ని సబ్మర్జ్డ్ చర్చ్ లేదా ఫ్లోటింగ్ చర్చ్ అని కూడా అంటారట. ఇక్కడైతే మేము దిగలేదు, జస్ట్ అలా చుట్టూ ఒక రౌండ్ వేసి అయితే వచ్చేసామన్నమాట. చాలా ఎండగా ఉండడం వల్ల. ఇప్పుడు ఇలా వాటర్ లేకుండా ఉంది, కానీ జూలై నుంచి అక్టోబర్ వరకు విజిట్ చేస్తే ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇదంతా వాటర్లో మునిగిపోతుందంట సగం వరకు. సో అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. సో ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్. చూడడానికి అయితే హారర్ మూవీస్లో ఉండే పాడుబడ్డ బంగ్లాలాగా ఉంది, కానీ చూడడానికి మాత్రం చాలా బాగుందండి ఇది. సో ఎప్పుడైనా హాసన్ వెళ్ళేటప్పుడు ఈ రామనాథపుర టెంపుల్స్ అండ్ అలాగే ఈ సబ్మర్జెడ్ చర్చ్ని కూడా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది చూడడానికి.
ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా వాటర్ తక్కువగా ఉన్నాయి. సో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ వరకు ఈ చర్చ్ వరకు కూడా వచ్చేస్తాయట రైనీ సీజన్లో అయితే కనుక, ఫుల్ వర్షాలు పడితే కనుక. అలాగే నెక్స్ట్ ఈ షెట్టిహల్లి నుంచి నెక్స్ట్ మేము హసన్ అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నెక్స్ట్ చూసిన ప్లేస్ వచ్చేసి హసనాంబ టెంపుల్. సో ఈ హసనాంబ అమ్మవారి పేరుతోనే హసన్ అనే నేమ్ కూడా వచ్చిందనమాట ఈ ప్లేస్కి. ఈ టెంపుల్కి ఎంతో విశిష్టత అయితే ఉందండి. దీన్ని 12th centuryలో కన్స్ట్రక్ట్ చేశారట, హోయసల డైనాసిటీ టైంలో. ఈ టెంపుల్ని 1 yearలో ఒక వారం మాత్రమే ఓపెన్ చేస్తారట, అది కూడా దివాళీ టైంలో. ఆ టైంలో చాలామంది భక్తులు వస్తూ ఉంటారంటండి ఎక్కడెక్కడి నుంచో. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఆ టెంపుల్లో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు, పూలు, పళ్ళు అన్నీ తాజాగా ఆ రోజు పెట్టినట్టు ఉంటాయటండి 1 year తర్వాత చూసినా కూడా. అలాగే దీపం కూడా సంవత్సరం అంతా వెలుగుతూనే ఉంటుందట, గుడి మూసి ఉన్నా కూడా. ఈ టెంపుల్ గురించి మంచి మంచి స్టోరీస్ కూడా ఉన్నాయండి. అండ్ అలాగే ఆ పక్కనే సిద్ధేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది, అక్కడైతే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ అన్నీ అయ్యేసరికి 1:30 అయితే అయిందండి. అలాగే నెక్స్ట్ మేము లంచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చి హాసన్లో రివ్యూస్ మంచిగా ఉన్న రెస్టారెంట్లో ఇది కూడా ఒకటండి. సో ఇక్కడికి వెళ్ళైతే లంచ్ చేసేసి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఆ రోజు అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు, అంటే నియర్ బై ప్లేసెస్ అయితే ఏమీ లేవన్నమాట. సో అక్కడే ఒక చిన్న పార్క్ అయితే ఉంది, అది జస్ట్ వాకింగ్ పార్క్ అండి అంతే, ఏమీ ఉండదు చూడడానికి. అలా కొంచెం షాపింగ్ కూడా చేసుకుని డిన్నర్ చేసి ఆ రోజుకైతే ఎండ్ చేసేసాము. ఇది వచ్చి ఫస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో అండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, చాలా పాతవి, అలాగే తప్పకుండా విజిట్ చేయాల్సినవి. ఆ పార్ట్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.